నమస్కారం కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు బ్రహ్మశ్రీ పోతుకూచి చంద్రమౌళి శాస్త్రి గారు. వారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. ఓం శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. గురుగారు, కార్తీక మాసంలో కార్తీక వీరార్జున జయంతి అని వస్తుంది. ఆ రోజు యొక్క విశిష్టత ఏంటి గురుగారు? ఆయనని ఎందుకు ఆరాధిస్తాము, ఎలా ఆరాధించాలి ఒక్కసారి తెలియజేస్తారా? తప్పకుండా తల్లి. శ్రీ కార్త వీర్యార్జున జయంతి ఆయన పుట్టినరోజు. ఓకే. ఈయన మహారాజు. ఒకానొక యుగంలో ఈయన మహారాజు. అక్టోబర్ 29వ తేదీ మనకి కార్తీక మాసం 22 ప్రారంభం అవుతుంది. దాని తర్వాత 8వ రోజు అష్టమి బుధవారం అయింది. ఓకే. శుద్ధ అష్టమి బుధవారం ఉత్తరాషాఢ నక్షత్రంలో ఈ రోజున స్వామివారి యొక్క జయంతి. అట్లాగే గోపాష్టమి అని కూడా వస్తుంది ఆ రోజున. అంటే గోవుల్ని సంరక్షించటం, గోవులకి పూజ చేసి వాటి చుట్టూ ప్రదక్షిణాలు చేయటం, గోమాతని కాస్త ఆవిడికి ఏదైనా దానా వేయటం, కూరగాయలు తినిపించటమో, లేకపోతే బాగా నానబెట్టినటువంటి ఏదైనా వస్తువులు నవధాన్యాలు తినిపించటమో మన మనస్సులో అభిప్రాయం చెప్పుకొని చేసుకోవచ్చు. దాని ద్వారా గోవు ఏదైతే శ్వాసని పీలుస్తుందో మనకున్న కొన్ని అనారోగ్యాలు తొలగిపోతాయి. అంటే ఆ రోజు రెండు కలిసి వచ్చినాయి కాబట్టి చెబుతున్నానమ్మా. గోపాష్టమి అంటారు. ఆ రోజు కూడా ఆ రోజు వచ్చింది. అందుకని ఆ యొక్క గోవు యొక్క శ్వాస వలన మనకి లక్ష్మీప్రదము అంటే ఆరోగ్యము, ఐశ్వర్యము, ఇష్టకామితార్థ సిద్ధి, పూర్వ జన్మలో చేసుకున్న కర్మ నివృత్తి అన్నీ తొలగిపోతాయి. ముందు ఐశ్వర్యం వస్తుంది, ఆనందం వస్తుంది, ఆరోగ్యం వస్తుంది, గృహ సౌఖ్యం వస్తుంది. గోవులో దేవతలందరూ ఉంటారు. ఇక మనకి ఉన్న నవగ్రహాలే దేవతలు 33 కోట్ల మంది. కాబట్టి వీళ్ళందరికీ ఎవరో ఒకరు దేవతలు ఉంటారు. కాబట్టి ఆ దేవతలన్నీ గోమాతలో ఇచ్చారు. కాబట్టి గోవుని ఆ రోజున చాలా చక్కగా మనస్ఫూర్తిగా అర్చించిన వాళ్ళకి శుభప్రదమని శాస్త్రం. అదే రోజున మనకి కార్తవీర్యార్జునుడు ఈయన అటు పరశురాముడితో యుద్ధం చేశాడు, ఓకే, ఇటు రావణాసురుడితో యుద్ధం చేశాడు. దానికి కథలు చాలా ఉన్నాయి. ఆ కథలు చెప్తే మనకి వీడియో సరిపోదు. కాబట్టి అదొక కేటగిరీ. జస్ట్ ఏంటంటే ఈ విషయం గురించి తెలియటం ద్వారా ఆ రోజున ఎవరెవరికి ఏ రకమైన ఇబ్బందులు అంతకుముందు అనుభవించున్నారో దాని గురించి తెలుసుకుంటే దీని యొక్క విశిష్టత, ఈయన యొక్క విశిష్టత వలన అవి తిరిగి పొందటానికి మెయిన్. కార్తవీర్యార్జునుడు అంటే ఏంటంటే అమ్మ, ఈయన దత్తాత్రేయుని యొక్క శిష్యుడు, భక్తుడు. ఆయన గురించి బాగా జపం చేసి తపస్సు చేసి ఆయన అనుగ్రహం పొందినవాడు కార్తవీర్యార్జునుడు. ఎందుకంటే దత్త అనుగ్రహం, బ్రహ్మ విష్ణు మహేశ్వర త్రిమూర్తి స్వరూపుడైనటువంటి అనుగ్రహం దొరకటం సతీ సావిత్రికి తప్ప ఎవరికి, అనసూయకి తప్ప ఎవరికి అవకాశం లేదు. కాబట్టి అటువంటి అనుగ్రహం పొందినవాడు సహస్రబాహువు. సహస్రబాహువులు అంటే ఒక 2 చేతులకే మనం ఎన్నో ఇబ్బందులు పడుతున్నాం. అలాంటిది అంటే ఇన్ని పనులు చేస్తూ ఇబ్బంది పడుతున్నాం. ఎన్నో పనులు చేసుకుంటాం మనమే 2 చేతులతోనే. మరి 1000 చేతులు ఉన్నటువంటి వాడు ఎన్ని పనులు చేసి పెడతాడు మనకి? అదొక్క ఆయనకు ఒక్కడికే సహస్రబాహు రాజాన్ అని అంటారనమాట. కాబట్టి ఈ కార్తవీర్యార్జునుడు ఎప్పుడు ఏ సందర్భంలో తలుచుకుంటారంటే అందరికీ తెలియదు ఈ విషయం. మనకి ఒక వస్తువు ఒక్కోసారి మనం ధరిస్తున్నప్పుడు, స్త్రీలు ఏదైనా ధరిస్తున్నప్పుడు ముక్కు పుడకో, లేకపోతే చెవులకి దిద్దులో, లేకపోతే ఏ ఉంగరమో ఎక్కడో పెట్టి మర్చిపోతారు ఆ సమయానికి. లేకపోతే గబాల కింద పడిపోతుంది, అది ఎక్కడో వెళ్ళిపోతుంది. టెన్షన్ పెరిగిపోతుంది. బంగారం కదా, మన మనసుకు మన ఆరోగ్యం కన్నా ముందు బంగారం పోయిందని టెన్షన్ ఎక్కువ. అందరికీ ప్రతి ఇంట్లో ఎక్కువ మందికి జరుగుతూ ఉంటాయి. కొంతమంది తెలుసుకున్నవారు ఈయన యొక్క నామాన్ని స్మరించి వెంటనే దాన్ని పట్టేసుకుంటారు. ఎలా స్మరించాలి? సుమంతో కార్తవీర్యార్జునాయ నమః. ఓకే, పోయిన వస్తువులు తొందరగా వెంటనే నా వస్తువు దొరకాలి అని మనసులో అనుకొని స్వామివారిని ఆ మంత్రం తలుచుకుంటూ మనం కొంచెం ఏకాగ్రత పెరుగుతుంది. అది ఎటుపోయిందో ఆ దారి చూపిస్తుంది మంత్రం. ఇది నేను చెప్పేది కాదు, శాస్త్రం చెప్పింది. ఎంతోమంది అనుభవించి చెప్పిన వాళ్ళే తల్లి. దాంట్లో నేను కూడా ఉంటాను. ఇళ్లలో పోతూ ఉంటాయి కదా, టెన్షన్ పడతారు. ఆ మంత్రం అనుకుంటూ వెతుకుతూ ఉంటే ఎక్కడో అక్కడ సూక్ష్మంగా కనిపిస్తుంది. అంటే సూక్ష్మ వస్తువులనైనా సరే వెంటనే మన కంటికి, మన హృదయానికి, మన బుద్ధిని చేరవేసే శక్తి మంత్రానికి ఉంది, ఆయనకు ఉంది. కొన్ని వస్తువులు అంత పని అయిపోయిన తర్వాత దొరుకుతాయి. ఇది ఒక ఎత్తు. ఇది మన వరకే పోయింది అనుకుంటాం. వస్తువు పోతే ఎక్కడికి పోదు, అక్కడెక్కడే ఉంటుంది. కొంతమంది ఉంటారు ధన నష్టము అంటే నష్టధన ప్రాప్తి అంటారు. ఈయనకి మెయిన్ ఏంటంటే సువర్ణం పోగొట్టుకుంటారు. ఆటోల్లో వెళ్తూ, బస్సుల్లో వెళ్తూ పర్సులో డబ్బులు కొట్టేసి ఎప్పుడు పోతూనే ఉంటాయి వాళ్ళకి, పాపం పోతూ ఉంటాయి. అట్లాగే దాచుకున్న ఫండ్స్, డబ్బులు ఉంటాయి.
ఆ పింఛన్లు వచ్చిన డబ్బులు, లేకపోతే ఇల్లు అమ్మితే డబ్బులు వస్తాయి, అవును. అవి దాచుకోవటం, దొంగలు వచ్చి కొట్టుకెళ్ళిపోవటం, లేకపోతే బ్యాంకులో పెడితే చిట్ ఫండ్ కంపెనీలో పెడతారు, ఏది పడితే అది పెడతారు, ఏది వడ్డీలు ఎక్కువ వస్తాయని వెళ్ళిపోతాయి. డబ్బుకి సువర్ణానికి ఏంటంటే కొంచెం సువాసనలు ఎక్కువ, సువాసన లేని పూలు ఉంటాయి, అవును. కానీ డబ్బుకి మాత్రం సూపర్ వాసన ఉంటుంది. మనకి తెలియదు, మనం దగ్గరికి పెట్టుకుంటే తెలుస్తుంది. అవును, నిజమే. గోల్డ్కి అయితే అసలు వాసన తెలియదు మనకి, కానీ దొంగలకి బాగా తెలుస్తుంది. ఎవరింట్లో డబ్బు ఉంది, ఎవరింట్లో ఎంత బంగారం ఉంది, ఎంత వెండి ఉందో దొంగలకే తెలుస్తుంది, సామాన్యులకి ఎందుకంటే పట్టించుకోం మనం, వాళ్ళకి తెలుస్తుంది. కాబట్టి అవి వీళ్ళు ఏం చేస్తారంటే ముఖ్యంగా అయిన వాళ్ళు బంధువులు ఉంటారు, ఏదో వాళ్ళకి అంతరిక్షం చదువుతుందో పంచభూతాలు చదివితే తెలియదు, కానీ వీడి దగ్గర డబ్బులు ఉన్నాయి, వీళ్ళ దగ్గర ఉన్నట్టుండి అకస్మాత్తుగా డబ్బు వచ్చింది కాబట్టి నువ్వు వెళ్ళి అడుగు అని చెప్తే వీళ్ళకి అన్నీ ఉంటాయి. వెళ్ళి ఏదో తెలియనట్టుగా నాకు 10 లక్షలు కావాలి, 50 లక్షలు కావాలని చెప్పి డబ్బులు అడుగుతారు. అంటే 20 రూపాయలైనా సరే నేను వడ్డీ ఇస్తాను అంటారు. బ్యాంకులో పెడితే ఎంత వస్తుందమ్మా, మహా అయితే రూపాయో వడ్డీ వస్తుంది. 20 రూపాయలు అనగానే ఎస్టిమేషన్ చేసుకుంటాడు, 20 లక్షలు ఇస్తే దాదాపు 40,000 వస్తాయి. బ్యాంకులో అయితే ఎంత వస్తాయి, మా అయితే 10,000, 12,000, లేకపోతే 20,000 అలా వస్తాయి, 18,000. కాబట్టి ఎంతసేపటికి ఆలోచనలు అటిల్లిపోతాయి. ఇస్తే తిరిగి వస్తుందో రాదో నమ్మకం లేదు, బాండ్ల మీద సంతకాలు పెడతారు, అన్నీ చేస్తారు. అట్లాగే కొంతమంది స్థలాలు, భూములు ఉంటాయి, వాళ్ళ పిత్రార్జితాలు కానీ, అవి ఎవడో ఒకడు ఆక్యుపై చేస్తాడు. లేకపోతే వీళ్ళ ఎకరం ఉంటే వాడు పక్కన వాడు కొన్ని గజాలు ఎంతో కొంత కొన్ని సెంట్లు ఆక్యుపై చేసేస్తాడు, ఇది నాది అంటాడు. వీడు వెళ్ళి అడిగితే వాళ్ళు కోర్టులో కేసు వేస్తారు. అవి ఓ పట్టాన 10 ఏళ్ళు, 12 ఏళ్ళు, 15 ఏళ్ళు అయినా తెమలో, మన వ్యవస్థలో కోర్టు కేసులో ఓ పట్టాన తెమలో. వీళ్ళు అటు అమ్ముకోలేరు భూమిని, భూమిలో ఏదైనా వేసుకొని చేద్దామంటే మనసు దరియదు, అది కనిపిస్తూ ఉంటుంది, వదులుకోలేరు. మానసికంగా బాధపడి అనారోగ్యాలు పాలయ్యి ఏ పనులు చేయక, పెళ్ళిళ్ళు చేయలేక, అటు దాన్ని ఏం చేయలేక బాధలు పడుతూ ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు, లక్షల్లో ఉన్నారు. కొంతమంది డబ్బును తీసుకెళ్ళి, ఇందాక చెప్పాను కదా, కొన్ని కంపెనీలు ఉంటాయి, కంపెనీలో పార్ట్నర్షిప్గా చేరండి, మీకు అంతకంత వస్తూ ఉంటుంది, ఎప్పటికప్పుడు ఎర్నింగ్లు అన్నీ దాంట్లో పెడతారు. ఓ 2-3 నెలలు, 4 నెలలు కొనసాగుతాయి ఆ డబ్బులు. తర్వాత క్లోజ్, అవతల వాడు మాట్లాడు, ఏం చేసుకుంటావో చేసుకో, డబ్బంతా పెట్టేశారు, ఇంకేం చేస్తారమ్మా, పోట్లాడితే వస్తుంది డబ్బు. తిరిగి రావటానికి ఈయన యొక్క అనుగ్రహం గొప్పది. అంటే ఈ మంత్రం చేయటం కాదు, ఇప్పుడు ఈ నాది శ్రీమాత జ్యోతిషాలయ పీఠంలో ఇది చాలా విశేషంగా చేసుకుంటున్నాను నేను. ఎందుకంటే ఇలాంటి హోమాలు చేయాలంటే అధికమైనటువంటి మొత్తం పెట్టుకొని ఎక్కువ ఖర్చుతో చేయాల్సి వస్తుంది. ఇంకెక్కడికో వెళ్తే రకరకాలుగా లక్షల్లో కూడా ఇలాంటి వాటిల్ని చేసుకుంటున్నారు పాపం చాలామంది తెలియక. మన ప్రయత్నం ఉన్నంతలో చిరు ప్రయత్నము, తక్కువ దక్షిణతో ఉన్నంతలో చిరు ప్రయత్నంగా మనకున్న ప్రాబ్లంని చెప్పుకొని స్వామివారికి, స్వామి మరి పుట్టినరోజు నాడు దేవుడి యొక్క కటాక్షం చాలా తీవ్రంగా ఉంటుంది, తొందరగా ఇచ్చే అవకాశం ఉంటుంది గిఫ్ట్ లాగా, కాబట్టి ఇలా ఉంటుంది అని చెప్పి మంత్రానికి లొంగుతారు. కాబట్టి ఆయన బీజాక్షరాలతో రుద్ర సంపుటీకరణం, అటు శివుడి యొక్క మంత్రాన్ని కూడా సంపుటీకరణం చేసి పాశుపత కార్తవీర్యార్జున పాశుపత రుద్రహోమం అనేది నేను చేస్తున్నాను 29వ తారీఖున హైదరాబాద్లో నా పీఠం ఉంది, ఆ పీఠంలో చేసుకుంటున్నాను. ఎవరికన్నా కావాలన్నా కూడా వాళ్ళు నాకు ఫోన్ చేస్తే వాళ్ళ సమస్య చెబితే చెప్పి చేస్తాను, దానికి ఎంత దక్షిణ అని చెప్తున్నాను, ఆ దక్షిణకి వాళ్ళకి చేస్తాను. అయితే ఇక్కడ మెయిన్ ఏంటంటే అమ్మ, ఈ యొక్క ధనముతో పాటుగా కొంతమందికి పిల్లల చదువుకని, ఇల్లు కట్టుకోవటానికని దాచుకుంటున్నారు. మనకి నవయుగం కదా ఇది, సెల్ ఫోన్స్లో వాట్సాప్ల్లో లేకపోతే ఫేస్బుక్లో లింకులు వస్తున్నాయి. అవును, తెలివి ఉన్న వాళ్ళమైతే అసలు మనకి సంబంధం లేకపోతే లింకులు ఓపెన్ చేయం, అవి ఎట్లా కనపడవు పూర్తిగా, నొక్కితే దాంట్లో వాళ్ళు ఏదో ఒకటి మనకి పంపిస్తారు, వేధిస్తారు కూడా వాళ్ళు. నా రోజులు చూసి సరే 100 రూపాయలే కదా, అమెరికాలో ఉన్న వాళ్ళు అయితే $100, $50, $50 కదా అని ఓపెన్ చేసి పెడుతున్నారు. డబ్బులు వస్తే మీకు గిఫ్ట్ వచ్చింది, మనకేంటంటే తేరగా వస్తే అన్నీ కావాలి మాకు అనుకుంటాం. అమ్మ ఒక విషయం చెప్తానమ్మా, ఒక 1000 రూపాయలు పెడితే 1,00,000 రూపాయలు గిఫ్ట్ వచ్చిందంటే అందం చందం లాటరీ టికెట్లో, అది కూడా చాలా ఉంటాయి. దాంట్లో మళ్ళీ కట్టింగ్ పోగా వీడికి వచ్చేది ఎంత వస్తుంది, 60,000 వస్తుంది. అవును, అంతే, అన్ని అంత సిస్టమేటిక్గా బ్యాంకులో పడతాయి. అలాంటిది మన నెంబర్ ఎవరికో తెలియదు, మనం ఎవరో తెలియదు, మీకు గిఫ్ట్ వచ్చిందని చెప్పి మెసేజ్ చేస్తే ఆ మెసేజ్ మీద నొక్కి వాళ్ళు $100 కాస్త $1,00,000 వరకు పెట్టిన వాళ్ళు ఉన్నారు 3 నెలల కాలంలో. 90 లక్షలు, కొంతమంది అయితే నాకు తెలిసి ఒక ఆవిడ ఇల్లు అక్కడ అమెరికాలో ఇల్లులను నమ్ముకొని 18 లక్షలు పెట్టారు. 7 monthsలో వాళ్ళు మాట్లాడతారు ఫోన్లు చేసి.
అంటే ఒకప్పుడమ్మా ఇంకా అది తిరిగి రానట్టే కదా గురువుగారు. లేదమ్మా, రాదని చెప్పే కదా ఆరోగ్యాలు పాడు చేసుకుంటున్నారు. వస్తుందనే ఒక చిన్న చిరు ప్రయత్నం చేయలేమా? భగవంతుడు ఉన్నాడనే కదా మన సనాతన ధర్మంలో మనం ఇన్ని హోమాలు అభిషేకాలు ఎందుకు చేసుకుంటున్నామమ్మా? చిన్న ప్రయత్నాలు. తెలియని వాడికి ఎవడికో ఏమీ లేకుండా ఆశతో అత్యాశతో ఇన్ని కోట్లు లక్షలు పెట్టుకుంటున్నాం. 18 కోట్లు పెట్టారంటే అన్నీ అమ్ముకొని ఏం చేయలేక ఎట్లా వస్తుంది చెప్పండి? ఉన్నాయి అట్లా లక్షలు వేలు పెట్టిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. పర్పస్గా డబ్బులు నష్టపోయి వేరే మనిషి నుంచి తిరిగి రానటువంటి వాళ్ళు, భూములు కోర్టు కేసుల్లో ఉండి త్వరగా కానటువంటి వాళ్ళు చిన్న చిరు ప్రయత్నంగా ఈ హోమాన్ని ఆచరించవచ్చు. ఏదో చిన్న వస్తువు పోతే సుమంతో కార్తీవీర్యార్జున దానికి ముందు 3 రోజులు నేను ఆ స్వామివారికి సంబంధించిన ఆ మంత్రాన్ని జపంగా చేసి 4వ రోజు ఆ నైవేద్యంగా పెట్టే ఆ నెయ్యే హోమంగా చేస్తున్నానమ్మా. ఆ భస్మము వాళ్ళకి పంపిస్తాను, కంకణము భస్మము వాళ్ళకి పంపిస్తాను ఏది తర్వాత వారంలో. కాబట్టి ఇది ఒక చిరు ప్రయత్నము. ఇది చాలా వరకు ఎవరు చెయ్యరు, చేసేవాళ్ళు చాలా తక్కువ, చేయించుకునే వాళ్ళు కూడా చాలా తక్కువ. తెలియదు ఈ విషయాన్ని, ఎవరు కూడా పెద్దగా చేయలేదు ఎవరు. కాబట్టి చిన్న చిరు ప్రయత్నమే కానీ ఎవరికి నెత్తి మీద అంత బరువు పడే కార్యక్రమం కాదు ఇది. అయితే ఏంటంటే అమ్మ, ఈ విధంగా చేయటానికి దీంతో పాటుగా గురు దత్తాత్రేయుడి అనుగ్రహము, దానికి తోడుగా గురువు కూడా ఇప్పుడు గురువు మారుతున్నాడు కదా. అవును, 18వ తారీఖున ఉచ్చక్షేత్రంలోకి సొంత నక్షత్రంలోకి వస్తున్నాడు కదా. ఈ గురు దత్తాత్రేయుడు గురువు యొక్క అనుగ్రహము వీళ్ళకి ఏదైనా లాభాన్ని తీసుకొస్తుంది. ధనకారకుడు కాబట్టి గురుడు ధనలాభము, ఏదో రకమైనటువంటి లాభాన్ని ఇవ్వటానికి గురువు అందరికీ అవకాశాలు ఇస్తున్నాడు అని మనం భావించి దీంట్లో ఎవరైనా పార్టిసిపేట్ చేసుకోవచ్చు. తప్పకుండా గురుగారు. చూసారు కదా, కార్త్య వీర అర్జున హోమంలో ఎవరైనా పాల్గొనాలి అనుకునే వాళ్ళు వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వచ్చు. అలాగే భస్మం లేదా కంకణం కావాలి అనుకునే వాళ్ళు కూడా వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వచ్చు. అలా అయితే మా వీడియో తప్పకుండా మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.